ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వృషభ రాశి. మరి వృషభ రాశి అంటే మనకు ఇక్కడ సుమారుగా కూడా రెండవ రాశిగా చెప్పబడుతూ ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి. వృషభ రాశి వారికి చూసుకుందాం. మరి యొక్క పరాభావనామ సంవత్సరంలో మరి వీరి యొక్క గ్రహస్థితి చూసుకున్నట్టయితే శని భగవానుడు కాస్త ఇక్కడ మీనంలో అస్తమించి మేషంలోకి ఎంటర్ కాబోతున్నాడు, ఉదయించబోతున్నాడు. సో ఇక్కడ మెయిన్ మనకు వృషభానికి సంబంధించి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఒక జలక అనేటువంటిది రాబోతున్నది. ఒక కరెంటు షాక్ అనేటువంటిది మీకు జస్ట్ నేను వస్తున్నాను అనే విధంగా. ఇప్పుడు ఒక అరుంధతి సినిమాలో సోను సూద్ ఇట్లా వస్తున్నాడు అని తెలిసినా లేదా వస్తున్నాడు అనేటువంటి వార్త వచ్చినా కూడా ఊరంతా కూడా హడలెత్తిపోతుంది. ఎందుకు అంటే తాంత్రికంగా తన ఒక విద్య నేర్చుకొని ఒక విపరీతమైనటువంటి ఘోరమైనటువంటి ఒక ఏదంట చేయగలిగేటువంటి ఒక విద్య అనేటువంటి నేర్చుకొని వచ్చేటువంటి ఒక మనిషి. సో ఈక్వల్ టు శనేశ్వరుడు. శనేశ్వరుడు ఇక్కడ తాంత్రికంగా అని నేను అనట్లేదు, కానీ శనేశ్వరుడు అంటేనే మనకు ఒక బ్లాక్, అంటే ఒక బ్లాక్ ఐ, లైక్ దాన్ని ఏమంటారు, మనకు ఒక చెడు అనేటువంటిది తీసుకొని వచ్చేటువంటి వ్యక్తి. కనుక మీకు ఈ 2026 ఆగస్టు నుండి, సుమారుగా 2026 ఆగస్టు నుండి ఒక దెబ్బ అనేటువంటిది మొదలు కాబోతున్నది. అది ఉద్యోగంగాన, లేదా ఆరోగ్యపరంగాన, లేదా ప్రదేశ మార్పుల, మీపై నెగిటివ్ చిత్రీకరించడమా, పుకార్లు రావడమా, వా వి వు వే అక్షరాలు, వా వు ఓ, లైక్ అంటే వి వి అనేది చూసుకోండి. వి అక్షరంతో ఎవరి పేరు మొదలవుతూ ఉన్నది, వీరు బీ కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. గత 2025లోనే ఆగస్టు తర్వాత నుండే కొంత ఇబ్బందులు అనేటువంటిది ప్రారంభం అయిపోయాయి. అది 2026 వచ్చేసరికి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అది తెలియని ఒక భయము కానీ, లేదా అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థం కాని పరిస్థితి మీ లోపల నెలకొంది. రాబోయే ఈ ఆగస్టు తర్వాత నుండి ఎలాంటి జలక్ అనేటువంటిది మీకు లభిస్తుంది అనేది మీ యొక్క కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కనుక మరి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో 2024లో వివాహం కాని వారికి వివాహం జరిగింది, సంతానం లేని వారికి సంతానం కలిగింది, విదేశీ ప్రయత్నాలు అన్నీ మనకు అనుకూలంగా అద్భుతంగా జరిగినవి 2024. 24, 25లో కూడా వివాహం కానీ లైక్ అవన్నీ కూడా జరిగిపోయినవి. మరి ఇప్పుడు ప్రయత్నం చేయాలి అనుకుంటే వివాహ ప్రయత్నాలు ఆగస్టు తర్వాత నుండి ప్రయత్నం చేయాలి ఈ వృషభ రాశి వారు. ఎప్పుడైతే ఆగస్టు వస్తుందో, ఈ యొక్క ఆగస్టు 4వ తారీఖు తర్వాత నుండి గురువు పూర్తి బలంగా మీకు మారబోతున్నాడు. అంటే 1, 2, 3, 4, 5 పంచమ స్థానంలో గురువు యొక్క దృష్టి ఉండబోతున్నది. 5, 6, 7, 8, 9వ భావంలో 9వ దృష్టి, అదేవిధంగా సప్తమ దృష్టి. అంటే వృషభానికి 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమ స్థానము, 9వ భావము, 11వ భావము. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఈ 3 నెలల్లో వివాహం కానివ్వండి, అద్భుతమైన వ్యాపారం కానివ్వండి, లేదా ఈ సమయంలో ఏమైనా మనకు తెలియకుండా ఎవరినైనా నమ్మడం కానివ్వండి. బాగా గుర్తుంచుకోండి, ఎవరైతే మీ జీవితంలోకి ఈ ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఈ నెలలో ఎవరైతే వస్తున్నారో వారు కరెక్ట్ వారా కాదా అనేది మాత్రం మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే కరెక్ట్ వారు కాదు అని నేను చెప్తున్నాను. అంటే మిమ్మల్ని నమ్మి ఎవరైనా
డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదా మిమ్మల్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చెయ్యి అని చెప్పి అనడం కానీ, లేదా ఒక అబ్బాయికి అయితే ఒక అమ్మాయి పరిచయం అవ్వడం కానీ, నువ్వే సర్వస్వం అని చెప్పడం కానీ, ఈ టైంలో ఏంది అంటే మీరు ఇరుక్కొని పోయే సందర్భం ఉంటుంది. సో బాగా గమనించుకోండి. ఈ సమయంలో ఇప్పుడు మెడకు పడ్డటువంటి పాము కరవకుండా మానది అనే విధంగా మీ పరిస్థితి ఉంటుంది. విడిచిపెడదామా అంటే విడిచిపెట్టరాదు. డబ్బులు కానీ ఇక అది ఒకటి రెండని కాదు సమస్యలు. ఎవరైతే ప్రేమ పక్షులు ఉన్నాయో బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నవి. ఇది బాగా గమనించుకోండి. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 2027 జనవరి, ఫిబ్రవరి వేసుకోండి. ఈ టైంలో 100% కూడా మీకు బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది వృషభ రాశి వారికి. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కోర్టులకు వెళ్ళడం, పాస్పోర్ట్ ఏమైనా రినివల్ రావడం, పాస్పోర్ట్ రిలేటెడ్, వీసా రిలేటెడ్ కానీ ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. మరి ఈ పరాభావనామ సంవత్సరంలో శనేశ్వరుడు కూడా మీకు ఏలినాడు శనికి సంబంధించిన ఒక జలకి ఇవ్వబోతున్నాడు. మరి ఇవన్నీ కూడా చూసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. మీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉంటుందో అందులో నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి 1-2 సార్లు కూడా చెక్ చేసుకోవడం ద్వారా ఓహో మనకు ఇక్కడ ఉన్నాం మనం, రైట్, ఓకే. ఎందుకంటే వ్యవహారిక నామము వావీవువే ఉండొచ్చును, బట్ మీ జననామం ప్రకారంగా వేరే రాశి ఉండొచ్చు. మీరు ఒకవేళ వృషభమే అనుకుంటున్నారా, చెప్పలేం కదా. కనుక వాటన్నిటికీ స్వస్తి ఏమిటి అంటే తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి. అక్టోబరు, నవంబరు, అదేవిధంగా డిసెంబర్, జనవరి, లైక్ ఒక నెల అటు ఇటుగా ఈ టైంలో మాత్రం ఎవరైనా పరిచయం అయితే మాత్రం బాగా జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్ అంటే బీ కేర్ఫుల్, బాగా గమనించుకోండి. ఈ యొక్క వృషభ రాశి వారు తప్పకుండా గణపతి ఆరాధన, గణపతికి సంబంధించినటువంటి హోమాలు, బుధవారం గ్రీన్ రిలేటెడ్ ఫుడ్ తినడం, ఇవి మీకు మంచిని చేస్తాయి. ఆల్ ద బెస్ట్.